గలాతీయులకు రాసిన పత్రిక 5:1. గెలషియన్స్ 5th chapter verse 1. తొందరగా. అబ్బా తండ్రి అని పిలువదగిన దత్తపుత్రాత్మనిచ్చాడు దేవుడు. ఆయన యొక్క బిడ్డలం, బానిసలం కాదు. దాస్యపు కాడి క్రింద చిక్కుకోకండి, దాస్యపు కాడి క్రింద మీరు ఉండకండి. హల్లెలూయా. ఎక్కడ బానిసలుగా ఉంటున్నాం మనం? బానిసలు ఎక్కడ ఉంటున్నాం? పాపము చేస్తే పాపానికి వాడు దాసుడు, పాపం చేస్తే పాపానికి బానిస. బీడి సిగరెట్ తాగేవాడు దానికి బానిస కాబట్టి దాన్ని విడవలేకపోతున్నాడు. అవునంటారా కాదంటారా? బీడి సిగరెట్ తాగేవాళ్ళు, చుట్టా బీడి తాగేవాళ్ళు దానికి బానిసలు కాబట్టి దాన్ని విడవలేకపోతున్నారు. అవునంటారా కాదంటారా? అప్పు చేసాం అనుకోండి, ఏమవుతుంది? అప్పు చేస్తే ఇచ్చిన వాడు, డబ్బులు ఇచ్చిన వాడు ఆ వీధిలో వస్తే మనం ఏం చేస్తాం? 4 వీధులు దాటి వెళ్ళిపోతాం. అవునంటారా కాదంటారా? ఎందుకని? వాడంటే భయం. అప్పిచ్చిన వాడు ఎక్కడ రోడ్లో పట్టుకొని తిడతాడేమోనని భయం. అవునా? వెంటనే మనం ఏం చేస్తాం? ఆ రోడ్డుకే వెళ్ళాం మనం. చెప్తున్నాడు చూడండి, ఏమంటున్నాడు? స్థిరముగా, ఆ మాట చదవమ్మా. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. సిలువలో క్రీస్తు వ్రేలాడి, మన యొక్క దారిద్ర్యము కొరకు ఆయన వ్రేలాడి, మన యొక్క బంధకాల కొరకు ఆయన వ్రేలాడి, మనల్ని విడిపించిన కొరకు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. అంటే ఇప్పుడు బంధ విముక్తులుగా మనం అయిపోయాం. కాబట్టి ఈ చదవమ్మా. మీరు స్థిరముగా నిలిచి మరలా బానిసత్వపు ఆ కాడి క్రింద చిక్కుకొనకుడి. ఆమెన్, ఆమెన్. నిజంగానండి, నిజంగా యేసు నా దేవుడు, యేసు నా తండ్రి, యేసు నా రక్షకుడు, యెహోవా నా దేవుడని నమ్ముకునే బిడ్డలు దయచేసి గమనించండి. ఇకపైన అప్పు చేయకండి. నీ తండ్రి అప్పులవాడు కాదు. నీ తండ్రి బానిస కాడి కింద లేడు. నీ తండ్రి గుణములు కలిగి మనం ఉండాలి. నీ తండ్రిని ఘనపరిచే వ్యక్తులుగా మనం ఉండాలి. నీ తండ్రిని మహిమపరిచే వ్యక్తులుగా ఉండాలి. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఈరోజు అప్పులు చేసి ఎగ్గొట్టి ఎంతోమంది పారిపోయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. అప్పులు చేసి అప్పుల మీద అప్పులు, వడ్డీలు కట్టలేక చాలామంది కూడా తన కుటుంబాలను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. 30,000 కొరకు 70,000, ₹1,00,000 కొరకు 2 లక్షలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఇకపైన చిక్కుకోకండి. ఆమెన్ చెప్పండి. ఇకపైన చెప్పండి. ఇకపైన అందరు గొంతెత్తి, ఇకపైన నేను అప్పు చేయను. ద్వితీయోపదేశ కాండము, డ్యూటెరోనమీ 28th chapter 12, 13, 14 చదవండి. 28 చదువు. అనేక జనులకు అప్పిస్తావు కానీ అప్పు చేయవు. ఎవరు అప్పు చేయరు? ఎవరు అప్పు చేయరయ్యా? దేవుని బిడ్డలు అప్పు చేయరు. చెప్పండి, ఎవరు? దేవుని బిడ్డలు అని చెప్పుకునే వాళ్ళు అప్పు చేయరు. యేసయ్య బిడ్డ అని చెప్పుకునే వాళ్ళు అప్పు చేయరు. ఆయన ఎట్టివాడో మనము కూడా అట్టివాళ్ళుగా మారుతాం. ఆయన ఐశ్వర్య సంపన్నుడు కాబట్టి మనము కూడా దరిద్రులుగా కాదు, ఐశ్వర్య సంపన్నులుగా మారుతారు. హల్లెలూయా చెప్పండి. సకాల సమృద్ధి ఆయన దగ్గర ఉన్నది. ఆమెన్ చెప్దామా?